హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం వీడియోలో. వాళ్ళ సీజన్ ఎలా గడిచిందని చూద్దాం. నాకైతే సీజన్ సాటిస్ఫాక్టరీగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫ్రమ్ ది వేర్ దే హ్యావ్ స్టార్టెడ్. మామూలుగా ఎస్ఆర్హెచ్ అనగానే లాస్ట్ 3 సీజన్స్ నుంచి పర్టికులర్గా ఒక ఫీలింగ్ ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ బ్యాటింగ్, బౌలింగ్ ఎప్పుడు వీక్గా ఉంటుందని. కానీ ఈ సీజన్లో ఎలిమినేటర్ వరకు వచ్చారు, ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, ఎలిమినేటర్లోనే ఎలిమినేట్ అయిపోయారు, ఓకే. బట్ స్టిల్ దే షుడ్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ దేర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బౌలింగ్ బెటర్ అయింది, బ్యాటింగ్ సైడ్ మాత్రమే కాదు, బౌలింగ్ కూడా బాగుంటుంది మాది అనేది ఈ సీజన్లో ప్రూవ్ చేసుకున్నారు. అది వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్. సో మీకు దేవర్ ఆల్మోస్ట్ టికింగ్ ఆల్ ద బాక్సెస్ ఎక్సెప్ట్ వన్. అదేంటో నేను చెప్తాను. ఎక్సెప్ట్ 1 or 2 రెండు లోపాలు నాకు అనిపించినాయి. అది వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్లస్ ఎవరిని రిటైన్ చేయాలి, ఎవరిని రిలీజ్ చేయాలని కూడా చూద్దాం. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ సీజన్ సంబంధించి వీళ్ళకి ఒక పెద్ద వర్రీ ఉంది, బిగ్గెస్ట్ వర్రీ. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో టీమ్ స్టార్టింగ్ ఎలా ఉంది? మొదటి 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయారు. సో వీళ్ళు ఇంతే కదా. నాతో కొంతమంది ఎస్ఆర్హెచ్ డైహార్ట్ ఫ్యాన్స్ టచ్లో ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే 300 అంటారు. వీళ్ళు 300 కొట్టగలరు, వీళ్ళు ఆ కెపబిలిటీ ఉంది. 300 కొట్టినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేరు, ఎందుకంటే బౌలింగ్ లేదు. ఫస్ట్ 4 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ కనిపించిన ప్రధానమైన లోపం బౌలింగ్లో ఎలాంటి స్టింగ్, ఎలాంటి పదును లేని పరిస్థితి. సో ఇలా అయితే ఎట్లా? బ్యాటింగ్ బాగుంది, బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. అభిషేక్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, క్లాసన్ ఈజ్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. తర్వాత నితీష్ రెడ్డి కానీ, ఇషాన్ కిషన్, దే ఆర్ ఆల్ బ్యాటింగ్ బ్యూటిఫుల్. బట్ బౌలింగ్ సంగతి ఏంటన్న సమస్యలో మీకు ఆ 4 మ్యాచ్ల తర్వాత దే హ్యావ్ అన్లీస్డ్ ప్రఫుల్ హింగే అండ్ సకీబ్ హుస్సేన్, అండ్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఎప్పుడైతే కొత్త కుర్రాళ్ళు వచ్చారో, లైక్ విఫ్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్, వాళ్ళు రావడంతో ఏంటంటే టీమ్ ఫార్చ్యూన్స్ మారిపోయింది. అక్కడి నుంచి వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. దే రిడ్యూస్డ్ రాజస్థాన్ టు 9 for 5. రాజస్థాన్ అండ్ వైభవ్ సూర్యవంశీని అకౌంట్ చేశాడు ఫర్ ప్రఫుల్ హింగే. సో అది దట్ వాజ్ ది టర్న్ అరౌండ్ ఫర్ ఎస్ఆర్హెచ్, ఆ 5 మ్యాచ్ విన్. కానీ ఆ 6th మ్యాచ్ కూడా హోమ్ మ్యాచ్ గెలవాల్సింది అగేన్స్ట్ కేకేఆర్, అది ఓడిపోయారు. అక్కడ కొంచెం డిప్ అయింది ఫామ్. బట్ ఓవరాల్గా వెరీ వెరీ సాటిస్ఫాక్టరీ. వాళ్ళకి లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఆర్సీబీని కూడా ఓడించారు. సో దే హ్యావ్ డన్ రియల్లీ వెల్. ముఖ్యంగా బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. బ్యాటింగ్ కూడా మీకు ట్రావిస్ హెడ్ ఒక్కడే కాస్త ఫామ్లో ఉన్నాడు, లేదంటే కనిపించాడు. బట్ మిగతా వాళ్ళలో మీరు చూడండి, అభిషేక్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫామ్. అభిషేక్ ఆడిన తీరు, అవుట్ అండ్ అవుట్ అగ్రెషన్కి వెళ్ళలేదు అభిషేక్. ఈ ట్రై టు ప్లే ఆల్ అలాంగ్ ది గ్రౌండ్, నేలబారుగా షాట్స్ కొట్టడం. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ దోస్ బిగ్ సిక్సర్స్. సో అతను ఆ కన్సిస్టెన్సీ తీసుకొచ్చాడు. అభిషేక్ ఆ కన్సిస్టెంట్గా ఆడడం అది చాలా ఇంపార్టెంట్. అండ్ హీ స్కోర్డ్ హిస్ రన్స్ 200+ స్ట్రైక్ రేట్తో చేశాడు. 500 రన్స్ చేస్తూ 200+ స్ట్రైక్ రేట్, వండర్ఫుల్ కదా. కన్సిస్టెన్సీ ప్లస్ అగ్రెషన్. సో అది అభిషేక్ ప్రత్యేకత. అండ్ ఇషాన్ కిషన్ హ్యాడ్ వండర్ఫుల్ సీజన్, వండర్ఫుల్ సీజన్, ఇస్ బెస్ట్ సీజన్ ఇన్ ఐపీఎల్. అంత కన్సిస్టెంట్గా ఇషాన్ కిషన్ ఇస్ మ్యాచ్ విన్నర్. వినో ముంబైకి ఆడినప్పుడు ఒకసారి సడన్గా బ్రహ్మాండమైన నాకు ఆడతాడు, టీంని గెలిపిస్తాడు. బట్ హీ వాజ్ నాట్ కన్సిస్టెంట్ దేర్. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ కూడా అంతే కదా. లాస్ట్ సీజన్లో మొదట్లో ఒక సెంచరీ అయిన తర్వాత చివరిలో బాగా ఆడడం, మధ్యలో కాస్త డిప్ ఇన్ ద ఫామ్ చూసాం. కానీ ఈ సీజన్లో వాజ్ వెరీ వెరీ కన్సిస్టెంట్, స్కోర్డ్ మోర్ దెన్ 600 రన్స్. ఎక్సలెంట్ ఫామ్లో అతను కనిపించాడు. క్లాసన్ గురించి చెప్పేదే ఉంది. క్లాసన్ క్లాస్ బై హిమ్సెల్ఫ్. నెంబర్ 4లో నెంబర్ 5లో ఆడుతూ 600 చేసిన మొట్టమొదటి ఐపీఎల్ ప్లేయర్. హీ వాజ్ ఇన్ కంటెన్షన్ ఫర్ ఆరెంజ్ క్యాప్. ఎప్పుడు కూడా మీకు టాప్ 3 దాటదు, ఎక్కువగా టాప్ 2కే వస్తుంది, ఓపెనర్స్కే వస్తుంది మోస్ట్లీ ఆరెంజ్ క్యాప్. ఒకసారి ఇప్పుడు కేన్ విలియమ్సన్ గెలిచినట్టున్నాడు ఎస్ఆర్హెచ్ తరఫున నెంబర్ 3 ఆడుతూ. దాంట్లో కూడా అతనికి చాలా మ్యాచ్లు ఓపెనర్గా ఆడాడు. సో ఆరెంజ్ క్యాప్ అనేది ఓపెనర్ల సొత్తు. అలాంటిది ఇతను రేస్లో ఉన్నాడు, చేయలేదు. కానీ 600 రన్స్ చేసిన మొట్టమొదటి ప్లేయర్. అండ్ మీరు లాస్ట్ 4 సీజన్స్ నుంచి చూస్తే ఈ ప్రతిసారి 450 చేశాడు, అంటే 448 అనుకుంటే ప్రతిసారి కూడా 450 రన్స్ ఒక బ్యాంక్ లాగా అతను అనిపించాడు. సో క్లాసన్ ఆడిన తీరు, ముఖ్యంగా అతను ఈజ్ ఎ స్పిన్ బ్యాషర్. అతను కమింగ్ ఇన్ ఎట్ నెంబర్ 4, స్పిన్నర్స్ రంగంలో దిగే టైంలో వచ్చి స్పిన్నర్స్కి సింహస్వప్నంగా మారడం. సో దట్ వాజ్ వండర్ఫుల్. సో క్లాసన్ ఫామ్
అండ్ నితీష్ రెడ్డి 8 వికెట్లు తీశాడు. ఈసారి అతను బౌలింగ్లో స్పీడ్ పెంచాడు. వాళ్ళు బౌలింగ్ కోచ్ అతను బౌలింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వాజ్ ఎ మీడియం పేసర్ బిఫోర్ దట్, బట్ నౌ హీఈస్ బౌలింగ్ ఇన్ హై 130s, టచింగ్ 140 ఆల్సో. సో అతను బౌలింగ్లో ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో ఈజ్ డిఫరెంట్ కెటిల్ ఆఫ్ ఫిష్. అతను వీ నో హీ కెన్ స్వింగ్ ద బాల్ ఆల్వేస్. సో అతను న్యూ బాల్ ఇచ్చాడు చాలా ఎక్కువ సార్లు ప్యాట్ కమిన్స్ అండ్ హ్యాస్ డెలివర్డ్. సో ఒక మంచి ఆల్రౌండర్గా అతను ఎదగలడు. హీ హాజ్ ఇంప్రూవ్డ్, యాడెడ్ సమ్ యార్డ్స్ ఆఫ్ పేస్ టు హిస్ బౌలింగ్. అంటే అది చాలా పెద్ద ప్లస్ అయింది టీం. అండ్ బ్యాటింగ్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో, ఐ థింక్ 170 అంత స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్ 300+ రన్స్ తక్కువే ఉండొచ్చు, ఒకటే 50 ఉండొచ్చు. బట్ అతను లేట్గా వచ్చి చివరిలో ఆ ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఇచ్చాడు. ఓకే, సలీల్ అరోరా, అనికేత్ వర్మ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. సలీల్ అరోరా కూడా కొన్ని హ్యాడ్ హిస్ మూమెంట్స్. అనికేత్ వర్మ ఈ సీజన్లో హీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. స్మరణ్ కూడా అంతే. బట్ వీళ్ళు యంగ్స్టర్స్ ప్రతి టీంలో మీకు టాప్ 5 బ్రహ్మాండంగా ఆడుతున్నప్పుడు, ట్రావిస్ హెడ్ ఆఫ్ కోర్స్ పెద్ద గొప్పగా ఆడలేదు, బట్ ఎక్కువ బాల్స్ కూడా వేస్ట్ చేయలేదు ట్రావిస్ హెడ్. సో మీకు టాప్ 5 బాగున్నప్పుడు ఒకరిద్దరు బ్యాట్స్మెన్ చివరిలో తప్పదు కదా మీరు అంతా. అండ్ దే హ్యావ్ షోన్ దట్ ప్రామిస్. అనికేత్ కానీ సలీల్ అరోరా కానీ దే వర్ లుకింగ్ ద పార్ట్. ఖచ్చితంగా ఈ టీంలో వాళ్ళకి ఆ ప్లేస్ ఉంది. మరింత వాళ్ళని సానబెడితే వాళ్ళు బ్రహ్మాండంగా ఆడగలరని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది మనకి. తర్వాత ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చేంత వరకు ఇషాన్ కిషన్ లెడ్ ద టీమ్ ఎక్సీడింగ్లీ వెల్. చాలా మంచి క్యాప్టెన్సీ స్కిల్స్ చూపించాడు అతను బ్యాటింగ్ కూడా ఎఫెక్ట్ కాలేదు. సో అతను ప్యాట్ కమిన్స్ లేని లోటుని చాలా వరకు కనిపించలేదు. బట్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఈ యంగ్ టీమ్ని, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్, దాన్ని ఎంత బాగా అతను హ్యాండిల్ చేశాడంటే ఐ లవ్ దిస్ ఆస్ట్రేలియన్స్లో మోస్ట్ వెల్ బిహేవ్డ్ ఆస్ట్రేలియన్. అండ్ అతనికి ఏంటంటే ఈ టీంలో ఆ యంగ్స్టర్స్ని గైడ్ చేసి వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఎవరిని ఎప్పుడు బౌలింగ్లో ఎంట్రీ పాయింట్స్ ఎప్పుడు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి, పర్ఫెక్ట్గా తనకున్న లిమిటెడ్ రిసోర్సెస్, ఇన్ఎక్స్పీరియన్స్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ రావడంతో అతను హీ డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్ విత్ ద బాల్. 8 మ్యాచెస్లో 8 వికెట్స్ తీశాడు. బట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది అతని నుంచి, నో డౌట్. బట్ క్యాప్టెన్గా అతని రోల్, అండ్ నాట్ ఫర్గెట్ ఇషాన్ కిషన్, వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా దే హ్యావ్ ఆల్మోస్ట్ టిక్ ఆల్ ద బాక్సెస్. బట్ లోపాలు ఏమున్నాయి? ఆ 2 లోపాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడం. అంటే గన్ బౌలర్ వికెట్ తీస్తాడు మనకి. మీకు చూడండి, మిగతా ప్లే ఆఫ్స్కి వచ్చిన మిగతా టీంలో రబాడా, సిరాజ్ పవర్ ప్లేలో అందరూ కొట్టేశారు. రబాడా ఒక్కడే 18 వికెట్ తీశాడు, సిరాజ్ 9 వికెట్ తీశాడు పవర్ ప్లేలో. సో పవర్ ప్లేలో వాళ్ళు వికెట్స్ ఇస్తారు, ఎందుకంటే ఓపెనర్స్ అవుట్ చేస్తే ఆఫ్ ద బ్యాటిల్ వన్ కదా. పవర్ ప్లే గెలిస్తే బాసింగ్ ద పవర్ ప్లే అంటున్నాం. పవర్ ప్లే బాగా సాగితే మీరు మ్యాచ్లు గెలుస్తారు, అది కదా అక్కడ చిన్న ప్రాబ్లం. సో పవర్ ప్లేలో వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ అది. మీకు జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు రాజస్థాన్ రాయల్స్కి. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీస్తున్నాడు. 6-7 సందర్భాలు ఫస్ట్ ఓవర్ వికెట్ తీశాడు. జోఫ్రా ఆర్చర్ బౌల్ బ్యూటిఫుల్లీ త్రూఅవుట్ ది సీజన్. ఎస్ఆర్హెచ్కి దెబ్బ కొట్టింది కూడా జోఫ్రా ఆర్చర్ కదా, ఎలిమినేటర్. అండ్ మీకు ఆర్సీబీ విషయానికి వస్తే భువీ వాజ్ ఎక్సెప్షనల్. భువీ టుక్ 17 వికెట్స్ ఇన్ పవర్ ప్లే. అండ్ హీ వాజ్ హెవీలీ అసిస్టెడ్ బై జాకబ్ డఫీ కానీ హ్యాజల్వుడ్ కానీ. సో ఎస్ఆర్హెచ్కి అలా పవర్ ప్లే బౌలర్స్ లేరు. ప్యాట్ కమిన్స్ బౌల్డ్ విత్ న్యూ బాల్, నితీష్ రెడ్డి బౌల్డ్ విత్ న్యూ బాల్, బట్ దే ఆర్ నాట్ పవర్ ప్లే స్పెషలిస్ట్ కాదు కదా. యషాన్ మాలింగ్ కూడా పవర్ ప్లేలో వేయించాల్సి 21 వికెట్స్ మాత్రమే తీశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వేరాజ్ రబాడా హిమ్సెల్ఫ్ పిక్డ్ అప్ 18 వికెట్స్, ఒక్కడే 18 వికెట్స్ తీశారు పవర్ ప్లేలో. సో పవర్ ప్లే స్పెషలిస్ట్ లేకపోవడం. హింగేని డెవలప్ చేయొచ్చు, హింగే పిక్డ్ అప్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే, బట్ అతని ఎకానమీ చూస్తే ఆల్మోస్ట్ 11.5 ఉంది. 7 మ్యాచ్లు ఆడాడు. అతని మీరు తయారు చేయొచ్చు, పవర్ ప్లే ఎక్స్పర్ట్గా మీరు తయారు చేయొచ్చు. యాక్చువల్లీ ఈ టర్న్ అరౌండ్ రావడానికి కారణం వరుణ్ ఆరన్ ఈ టీం బౌలింగ్ కోచ్గా వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, ఇస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తాడు, మిరకల్స్ చేస్తాడు, లేకపోతే ఫ్లాట్గా ఫెయిల్ అయిపోతాడని చెప్పాను. మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. ఆ హోంవర్క్ కూడా చేశాడు. సో వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం, వీళ్ళిద్దరితో పాటు యషాన్ మాలింగ్ అని కూడా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తీసుకెళ్ళి బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ సీజన్ అక్కడ వీళ్ళ ప్రతిభకు సానబట్టాడు. సో మంచి గ్రౌండ్ వర్క్ చేసి వచ్చారు సార్. అది కొంచెం సేఫ్గా కోచ్ వెట్టోరీ వాళ్ళు ఏంటంటే కొంచెం దే ప్లేడ్ ఇట్ సేఫ్. ఇప్పుడే కాదు, కొన్ని రోజులు ఆగుదాం. ఫస్ట్లో దే ట్రై టు యూజ్ జయదేవ్ నాట్కట్, హర్షల్ పటేల్ యూజ్ చేశారు, రిజల్ట్స్ రాలేదు. సో
ఎప్పుడైతే ఈ కుర్రాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారో, ముఖ్యంగా సాకిబ్ ఇస్ ఎక్సలెంట్. అతనుకున్న స్లోయర్ వన్స్ అద్భుతం. నిజంగా స్లోయర్ వన్ వేస్తాడని తెలుసు, కానీ చాలా డిస్గైజ్ చేసేస్తాడు. సో హీ హాస్ గాట్ ఆల్ గుడ్ థింగ్స్ అబౌట్ యార్కర్స్ చేస్తాడు. సో అతను హీ విల్ ప్లే ఫర్ ఇండియా. ఇమీడియట్గా ఏం ఆడాడు కానీ విల్ డెఫినెట్లీ ప్లే. హీ కెన్ బ్యాట్ ఆల్సో వెల్ అని నాకు అనిపిస్తుంది. సాకిబ్, ఐ డోంట్ సే ది సేమ్ విత్ హింగే, బట్ సాకిబ్ విల్ డెఫినెట్లీ ప్లే ఫర్ ఇండియా. ఇండియాకి ఆడాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అతని దగ్గర. ఇట్స్ వెరీ హంబుల్ అండ్ ఇట్స్ వెరీ కాన్సన్ట్రేట్, వెరీ ఫోకస్డ్. ఇషాన్ మలింగా హ్యాడ్ ఎ వండర్ఫుల్ సీజన్. ఇషాన్ మలింగా రివర్స్ స్వింగ్ చేయడం, డెప్త్లో కానీ మిడిల్ ఓవర్స్లో సాకిబ్ అండ్ ఇషాన్ మలింగా వర్ ఎక్సలెంట్, ఎక్సెప్షన్. బట్ అదే ఇషాన్ మలింగా చేత కూడా పవర్ ప్లేలో వేయించాల్సి వచ్చింది కొన్ని సందర్భాలు. ఏంటంటే పవర్ ప్లేలో మీకు ఆ గన్ బౌలర్ లేకపోవడం ఈ టీంకి లోపం. కానీ హింగేని డెవలప్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్కి. బ్రైడెన్ కార్స్ కూడా ఉంటాడు కదా. బ్రైడెన్ కార్స్ ఇంజరీ వల్ల ఆడలేదు. బ్రైడెన్ కార్స్ ఇస్ బేసికలీ న్యూ బాల్ బౌలర్. సో అది ఆ లోపం కనిపిస్తుంది. ఇంకా రెండో లోపం ఏంటంటే టూ మచ్ అగ్రెషన్. మీరు అనొచ్చు వీళ్ళ యూఎస్పీ అదే కదా, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఎస్ ఐ అగ్రీ, అగ్రెషన్ తగ్గించుకోమని నేను చెప్పట్లేదు. బట్ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ఉంది, ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్. మీకు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ అప్పటికి 42 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐ థింక్ 16th ఓవర్ లాస్ట్ బాల్, లాస్ట్ ఓవర్ ఆఫ్ సునీల్ నారాయణ్ ఇంకో ఆ బాల్తో సునీల్ నారాయణ్ స్పెల్ అయిపోతుంది. దాన్ని జస్ట్ మీరు ట్యాప్ చేస్తే అయిపోయింది. ఈ వెంట్ ఫర్ ఏ బిగ్ హిట్. సరే ఓవర్లు ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి, బిగ్ హిట్. సునీల్ నారాయణ ఛాన్స్ తీసుకుంటే సునీల్ నారాయణ ఎకానమీ వాజ్ అండర్ 7 దిస్ ఇయర్. ఆ షాట్ కొట్టకుండా ఉంటే లాస్ట్ 4 ఓవర్స్లో ఇషాన్ కిషన్ ఉంటే అప్పుడు ఐ థింక్ 164 ఎంతో చేశారు, ఇంకో 20 రన్స్ వచ్చాయి. కేకేఆర్ అప్పుడున్న ఫామ్లో 184, 185, 189, 190 చేయడం వాళ్ళకి ఇంపాసిబుల్. అది హోమ్లో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్. 5 వరుస మ్యాచ్లు విజయాల తర్వాత ఆ డిఫీట్ వచ్చింది అట్ హోమ్. ఆ మ్యాచ్లో కనుక గెలిచుంటే మీరు క్వాలిఫైర్ 1 ఆడి ఉండేవారు, మీకు ఎక్కువ పాయింట్లు వచ్చాయి కదా. క్వాలిఫైర్ 1 ఆడితే చాలామంది అభిప్రాయాలు హర్షా భోగ్లేతో సహా చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆర్సీబీని ఎవరైనా ఆపగలిగితే అది ఎస్ఆర్హెచ్ మాత్రం. ఆర్సీబీ జగర్నాట్ ఎవరైనా ఆపగలిగితే ఓన్లీ ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 1 ఆడి ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో. అన్ఫార్చునేట్లీ దే ర్యాన్ ఇంటూ దిస్ మ్యాన్ వైభవ్ సూర్యవంశీ. నేను ఆ పవర్ ప్లే గురించి చెప్పిన దాంట్లో ఈ పాయింట్ కూడా చెప్పాను. ఏంటంటే పవర్ ప్లేలో దే కుడ్ నాట్ గెట్ వైభవ్ సూర్యవంశీ కదా. వైభవ్ సూర్యవంశీని పవర్ ప్లేలో అవుట్ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అండ్ అదే మీకు గుజరాత్ టైటన్స్ వాళ్ళు క్వాలిఫైర్ 2లో ఏం చేశారు, వాళ్ళు వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయలేదు. బట్ అదర్ ఎండ్లో దే హ్యావ్ రిమూవ్డ్ బోత్ యశస్వి అండ్ జురేల్ ఇన్ ద పవర్ ప్లే. చేయడం వల్ల వైభవ్ స్లో అయిపోయాడు. 96 చేసినా కూడా దే కుడ్ విన్ ది మ్యాచ్. ఎస్ఆర్హెచ్కి అలా కాదు, పవర్ ప్లేలో అతను రెచ్చిపోయే పరిస్థితి కల్పించారు. సో అది ఆ డిఫరెన్స్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, సో ఆ అగ్రెషన్, ఆ మ్యాచ్ గెలిచుంటే వేరే ఉంటుంది పరిస్థితి. అలాగే మళ్ళీ కమింగ్ టు దిస్ ఎలిమినేటర్లో ఈ టార్గెట్ ఓకే 244 or 245 టార్గెట్ ఉంది, చాలా కష్టం. పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా ఆడాలి, కానీ అంత ఓవర్ అగ్రెషన్ అవసరం. అక్కడ కూడా మళ్ళీ ఇషాన్ కిషన్ ఒక్కడనే నేను పాయింట్అవుట్ చేయట్లేదు, జనరల్గా ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కదా. ఇషాన్ కిషన్ జోఫ్రా ఆర్చర్ సెకండ్ ఓవర్, ఆల్రెడీ అతను ఫస్ట్ ఓవర్లో ఈ గాట్ రిడ్ ఆఫ్ అభిషేక్ శర్మ. సెకండ్ ఓవర్లో ఇషాన్ కిషన్ వెంట్ ఫర్ ఎ బిగ్ షాట్, అంటే కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశారు. ఈ వాజ్ కాట్. సో ఆ కట్ షాట్ ఆడకుండా కొంచెం జాగ్రత్త, ఎందుకంటే థర్డ్ ఓవర్ ఇచ్చి ఉండేవారు కాదు ఆ వికెట్ పడకపోతే. థర్డ్ ఓవర్ ఇస్తే థర్డ్ ఓవర్లో ఇక దే లాస్ట్ 1 more వికెట్. ఐ థింక్ స్మరణ్ సమ్ అదర్ మేబీ క్లాసన్, యా. సో థర్డ్ వికెట్ కూడా అక్కడ పడిపోయి ఆర్చర్ సెకండ్ ఓవర్. సో ఇషాన్ కిషన్ కూడా కాదు, అదే మ్యాచ్లో స్మరణ్ని ఎర్లీగా పంపించారు క్లాసన్ కంటే ముందు. అది డిబేటబుల్, ఓకే సరే ఎందుకు పంపించారు, పవర్ ప్లేని సీ ఆఫ్ చేయడం. అతను కూడా ఈ ట్రై టు ప్లే వీక్ షాట్ అగేన్స్ట్ నార్నర్ బర్గర్ అండ్ హీ వాజ్ కాట్ ఇన్ ద డీప్. సో ఇలాంటి అన్నెసెసరీ అగ్రెషన్ అన్నిసార్లు ఇదే. కొన్నిసార్లు యూ హ్యావ్ టు ప్లే ద సిచ్యుయేషన్. టేక్ ది కేస్ ఆఫ్ విరాట్ కోహ్లీ హౌ హీ ప్లేస్ ద సిచ్యుయేషన్. ఆ ప్లేయింగ్ ద సిచ్యుయేషన్ అనేది నేర్చుకుంటే ఇదే లైనప్తో బ్రహ్మాండంగా ఆడే అవకాశం. క్లాసన్ ప్లేడ్ ద సిచ్యుయేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం, అందుకే అతనికి అంత కన్సిస్టెంట్గా ఆడి 600 runs చేశాడు, బ్యాటింగ్ at 4 and 5. సో మిగతా వాళ్ళు కూడా ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే
చాలా బాగుంటుంది టీంలో. ఐ థింక్ అభిషేక్ డిడ్ టు సమ్ ఎక్స్టెంట్ అని అనుకుంటా. ఈ 2 లోపాలే నాకు అనిపించాయి. ఇంతకు మించి నాకేమీ లోపాలు ఏం అనిపించలేదు టీంలో. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ సీజన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సీజన్ మరి ఎవరిని వదిలేయాలి? లియామ్ లివింగ్స్టన్. వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే 13 కోట్లు పెట్టి తీసుకున్నాం, అన్ని డబ్బులు పెట్టాం కదా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ROI ఇప్పుడు అంత ఎక్కువగా కార్పొరేట్ భాష ఉంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా అతను ఆడించాలని ఆ మొహమాటానికి పోలేదు. చూశారు. సో అతను అవసరం లేదు, డబ్బులు పెడితే పెట్టాం, డబ్బులు పోయినాయి, ఎన్నో పోతుంటాయి. అతన్ని హాయిగా వదిలేసి 13 కోట్లు రిలీజ్ అవుతాయి. హర్షల్ పటేల్ 8 కోట్లు పెట్టారు. అతనే బ్యాడ్ పిక్ ఏం కాదు, కానీ అతన్ని మీరు రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. 1 or 2 crores కంటే ఎక్కువ రాడు పాల్పడి సార్. సో మీకు అక్కడే మీకు 20-21 crores అవుతాయి. యూ కెన్ రిటైన్ బ్రైడన్ కార్స్, యూ కెన్ రిటైన్ జెరాల్డ్ కొడ్జే. ఇంకా 2 crores పెట్టారు కొడ్జే. దిల్షాన్ మాస్టంకా చాలా తక్కువ అమౌంట్కి వచ్చాడు. జాక్ అడ్వర్డ్స్ 2.5 crores పెట్టారు. బట్ వీ నో దట్ హీ హాస్ గాట్ వెరీ గుడ్ ఎబిలిటీ. ఆల్రౌండర్ అతను. బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్లో బిగ్ బ్యాష్లో చాలా మంచి రికార్డు ఉంది అతనికి. సో అతన్ని వాళ్ళు అట్టే పెట్టుకోవచ్చు. కమిందు మెండిస్ని మేబీ కమిందు మెండిస్, దిల్షాన్ మాస్టంకా ఒకరిని రిలీజ్ చేయాల్సి ఉంది, 9 మంది. సో ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మీకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆల్రెడీ 8 names వచ్చేసినాయి. ఇండియన్ ప్లేయర్స్ ఎవరిని పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అది పని. ఇంక వీళ్ళకి బిగ్గెస్ట్ వర్రీ ఏంటంటే, అది పెద్ద వర్రీ ఏంటంటే వీళ్ళకి ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ సీజన్ ఆడతాడా? అసలు ఆస్ట్రేలియా బోర్డు అతను ఎలా చేస్తే అతనికి SRHతో ఎంత మంచి అసోసియేషన్ ఉందంటే ఐ విల్ కమ్ అట్ ఎనీ కాస్ట్. కానీ ఆస్ట్రేలియన్స్ ఎలా చేయరు. ఎందుకంటే ముందే 5 మ్యాచ్ల సిరీస్ ఇండియాలో ఆడబోతున్నారు. జనవరి నుంచి 2027లో 5 మ్యాచ్ల సిరీస్ ఇండియాలో ఆడతాడు అతను. ఆస్ట్రేలియా లీడ్ చేస్తారు టెస్ట్ సిరీస్. 5 టెస్ట్లు ఆడిన తర్వాత IPL వస్తుంది. IPL తర్వాత యాషెస్లో కూడా లీడ్ చేయాలి. యాషెస్కి ముందు, యాషెస్ అంటే వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. వరల్డ్ కప్ కంటే ముఖ్యం ఆస్ట్రేలియన్స్. అతన్ని వాళ్ళు అలో చేయకపోవచ్చు. కనీసం అయితే అలో చేసి అతన్ని కొన్ని మ్యాచ్లు అతని ప్రెజెన్స్ ఉన్నా బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. అది కూడా కరెక్టే. ఒక 4-5 మ్యాచ్లను ఆడిస్తే అతను ఉంటాడు. హీ విల్ ప్లే సమ్ మ్యాచెస్ అండ్ హీ విల్ సిట్ అవుట్ ది రెస్ట్ ఆఫ్ ది సీజన్, బట్ హిస్ ప్రెజెన్స్ విల్ హెల్ప్ ది టీమ్ అనే ఒక వెర్షన్ ఉంది. చూడాలి మరి. అది ఒకటి. ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ సీజన్లో హ్యావింగ్ ఎ ఫారిన్ క్యాప్టెన్ ఇదే ప్రాబ్లం కదా. ఇది నెక్స్ట్ సీజన్ చాలా బ్రైట్గా ఉండే అవకాశం ఉంది. ఇదే టెంప్లెట్తో వెళ్తే SRH కెన్ డూ వెరీ వెల్ నెక్స్ట్ సీజన్ అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? కామెంట్స్లో చెప్పండి.